హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో భాగంగా ఫార్మ్ లిమిట్స్ అనే కాన్సెప్ట్లో ఎంసెట్ ఆర్ జేఈ మెయిన్స్లో వచ్చే క్వశ్చన్ని మనం విత్ ఇన్ ఏ మినిట్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ట్రిక్తోని అండ్ లాజిక్తోని అండ్ షార్ట్ కట్తోని మనం ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాము. క్వశ్చన్లో వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 mth రూట్ a ప్లస్ ఎక్స్ పవర్ n మైనస్ mth రూట్ a మైనస్ ఎక్స్ పవర్ n డివైడ్ బై ఎక్స్ పవర్ n. ఇక్కడ చూస్తే మీరు ఎక్స్ పవర్ n అనేది కామన్ ఉంది, గమనించండి. ఇది ఇలా ఉంటేనే మీరు ఈ షార్ట్ కట్ ట్రిక్ వాడాలి. సో మనకి ఏమొస్తుంది, 2/m ఇంటూ a పవర్ 1 మైనస్ 1m. సో ఇక్కడ మన క్వశ్చన్ని మనం కంపేర్ చేద్దాం. ఇక వేరియబుల్స్ ప్లేస్లో ఈ న్యూమరికల్ వాల్యూస్ చూద్దాం అంతే. ఇక్కడ మనకి m వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ 3 ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడ 3 వాల్యూ అనేది మనకి m వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్రెడీ ఇక్కడ మనకు ఉంది, అండ్ a ఈజ్ ఈక్వల్ టు 7, అండ్ m ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ a ఈజ్ ఈక్వల్ టు 7. ఇట్లా మనం వాల్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి m ప్లేస్లో 3 పెడదాం, అండ్ a ప్లేస్లో మనం 7 పెడదాం. ఇక్కడ 1 మైనస్ మళ్ళీ m ప్లేస్లో 1/3. సో మనకి ఏమొస్తుంది లాస్ట్ ఆన్సర్ 2/3 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసేస్తే మనము ఇంటూ 3 మైనస్ 1 దట్ ఈస్ 2/3, 7 పవర్ 2/3. సో ఈ విధంగా మనం ఎక్కువ లెంత్ క్యాలిక్యులేషన్ చేయకుండా ట్రిక్తోని అండ్ m వాల్యూ అండ్ a వాల్యూ తెలిసేసి అండ్ ఎక్స్ పవర్ n అనేది సేమ్ వాల్యూ ఉండాలి ఇక్కడ. అప్పుడే మనకి ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది ఇలా ఈజీగా వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అండ్ ఈ ఫార్ములా ట్రిక్ మీకు అర్థమై ఉంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రూపంలో తెలియజేయండి.